హలో అండి, నా పేరు సురేష్ అండి. లాస్ట్ వీడియోలో మనం కొన్ని ఫీల్డ్ టైప్స్ గురించి అలాగే ఆ ఫీల్డ్ యొక్క యాట్రిబ్యూట్స్ గురించి తెలుసుకున్నామండి. సో దానికి కంటిన్యూషన్ కింద ఈ వీడియోలో కూడా మరికొన్ని ఫీల్డ్ టైప్స్ గురించి తెలుసుకుందామండి. సో ముందుగా మీకు బూలియన్ ఫీల్డ్ అనే ఒక ఫీల్డ్ గురించి చెప్తానండి. ఈ బూలియన్ ఫీల్డ్ ఏంటంటే అండి, కేవలం ట్రూ స్టేటస్ని మాత్రమే సేవ్ చేస్తుందండి. ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. సో అది ఎలా రాసుకోవాలి అని అంటే, సో ఇక్కడ ఏ వేరియబుల్ అని ఎంచుకోవచ్చు అంటే, నేనైతే ఈజ్ అండర్ స్కోర్ యాక్టివ్ అని ఇస్తున్నాను. ఓకే, మోడల్స్ డాట్ బూలియన్ ఫీల్డ్. ఓకే, మోడల్స్ డాట్ బూలియన్ ఫీల్డ్. సో ఇలా రాసుకోవాలండి బూలియన్ ఫీల్డ్. సో ఈ బూలియన్ ఫీల్డ్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే, ఎప్పుడైనా మనకు డేటాబేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టేటస్ మెయింటైన్ చేయాలి మనం, యాక్టివా ఇన్యాక్టివా. సో అలాంటి సందర్భంలో ఈ బూలియన్ ఫీల్డ్ వాడతాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మన కోడింగ్లో ఎలా రాసుకుంటాం అంటే, ట్రూ ఈజ్ ఈక్వల్ టు యాక్టివ్, ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్యాక్టివ్. సో అలా రాసుకోండి. డిఫాల్ట్ ఇన్యాక్టివ్ కింద ఉంటుంది, అంటే డిఫాల్ట్ ఫాల్స్ కింద స్టేటస్ ఇస్తుంది అనమాట అండి. ఓకే, సో అలాగే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టూగుల్ మెయింటైన్ చేయాలనుకోండి, ఆన్ ఆఫ్ టూగుల్ తెలుసు కదండి మీకు, ఆ టూగుల్ని మెయింటైన్ చేయాలనుకోండి, సో బూలియన్ ఫీల్డ్ వాడతారనమాట. అలాగే ఒక సబ్స్క్రిప్షన్ స్టేటస్ని చెక్ చేసుకోవాలి. సో సబ్స్క్రైబ్ అయ్యాడా లేదా, అయితే ట్రూ, లేకపోతే ఫాల్స్. అలాగే ఒక పేమెంట్ స్టేటస్ అయ్యిందా లేదా, పేమెంట్ అయితే ట్రూ, పేమెంట్ కాకపోతే ఫాల్స్. సో అలాంటి వాటి గురించి ఈ బూలియన్ ఫీల్డ్ అనేది వాడతారండి. ఓకే, అయితే ఇక్కడ డిఫాల్ట్గా ఫాల్స్ ఉంటుంది. సో మనం కానీ ఒకవేళ ట్రూ పెట్టుకోవాలి అనుకుంటే, డిఫాల్ట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని మెన్షన్ చేయాలి యాట్రిబ్యూట్. ఓకే, సో అప్పుడు అది ట్రూ కిందే అన్నీ కూడా సేవ్ అవుతాయి అనమాట అండి, ప్రతిదీ కూడా. ఓకే, సో ఐ థింక్ మీకు బూలియన్ గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో దీంట్లో బ్లాంక్ కూడా ఉంది. యాక్చువల్లీ బ్లాంక్ అనేది మనకి అవసరం ఉండదు, ఎందుకంటే ట్రూ ఫాల్స్ రెండే ఉండాలి, బ్లాంక్ అనేది అవకాశమే లేదండి. సో ట్రూ ఫాల్స్. ఓకే, సో బూలియన్ గురించి అది. సో నెక్స్ట్ డేట్ ఫీల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో డేట్ ఫీల్డ్ అనేది ఒక ఫీల్డ్ అండి. ఇందులో కేవలం డేట్ను మాత్రమే సేవ్ చేస్తారనమాట, కేవలం డేట్. అది కూడా ఎలా సేవ్ చేస్తుంది అంటే, మనకి డేటాబేస్లో ఎప్పుడు కూడా ఇలాగా సేవ్ అవుతుంది. వై అంటే ఇయర్ అనమాట. సో ఇయర్, దాని తర్వాత మంత్, దాని తర్వాత డేట్. సో ఇలా సేవ్ అవుతుంది అనమాట డేటాబేస్లో. అయితే మనం ఇన్పుట్ చేసేటప్పుడు కూడా ఫామ్లో ఇన్పుట్ చేస్తున్నాం అనుకోండి, ఇలాగా చేసుకోవచ్చు, లేదా ఇలా కాకుండా మనం ముందు డిడి తర్వాత ఎంఎం తర్వాత ఇయర్ చేసుకోవాలంటే దానికి కూడా ఫార్మాట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేసుకోవచ్చు అనేది ఫామ్స్ చెప్తున్నప్పుడు నేను మీకు చెప్తా. ఓకే, బట్ డేటాబేస్లో మాత్రం డేట్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది ఈ ఫార్మాట్లోనే సేవ్ అవుతుందండి. సో ఇప్పుడు అది ఎలా రాసుకోవాలి అని అంటే, డేట్ ఈక్వల్ టు, సో డేట్ అనే రాయక్కలే, డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవచ్చు, ఏమన్నా తీసుకోవచ్చు, నేను డేట్ అని తీసుకున్నానండి. డేట్ ఈక్వల్ టు మోడల్స్ డాట్ డేట్ ఫీల్డ్. ఓకే, సో ఇలాగా తీసుకోవాలన్నమాట ఫీల్డ్ నేమ్. అయితే దీనికి కూడా యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో ఎలాంటి యాట్రిబ్యూట్స్ ఉన్నాయనంటే, ఆటో నవ్ అండ్ ఆటో నవ్ యాడ్, బ్లాంక్, నల్, డిఫాల్ట్, ఇవి ఉన్నాయండి. సో బ్లాంక్ గురించి మనకు తెలుసు. ఓకే, సో ముందు వాటిని చూసుకుందాము. బ్లాంక్ గురించి తెలుసు, అలాగే నల్ గురించి తెలుసు. బ్లాంక్ ఉంది, నల్ ఉంది, డిఫాల్ట్ ఉంది. సో 3 ఉన్నాయి. ఓకే, ఆ 3 ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. సో ఇవి ఎందుకు ఉపయోగపడతాయి ఈ అట్రిబ్యూట్స్ అనేది మనకు తెలుసు. దీంతో పాటు ఆటో నవ్. ఓకే, సో ఆటో నవ్ని ట్రూ చేస్తే ఏం జరుగుతుంది? సో ఆటో నవ్ని ట్రూ చేస్తే ఏం జరుగుతుంది అంటే అండి, మనం ఒక పోస్ట్ని క్రియేట్ చేస్తున్నాం అనుకో, ఈ ఫీల్డ్ వాడుతున్నాం అనుకోండి, ఒక పోస్ట్ని క్రియేట్ చేస్తున్నాం, ఫీల్డ్ వాడుతున్నాం, అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఆ డేట్ ఏదైతే ఉందో ఆ డేటు డేటాబేస్లోకి సేవ్ అవుతుంది అనమాట. అయితే ఆటో నవ్ ఎందుకు వాడాలి? ఆటో నవ్ వాడడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు అదే పోస్ట్ని మళ్ళీ అప్డేట్ చేశారనుకోండి, మళ్ళీ అప్డేట్ చేయడం అంటే ఎడిట్ చేసి అప్డేట్ చేసాం అనుకోండి, మళ్ళీ ఇప్పుడు నిన్న చేసిన డేట్లో నిన్న సేవ్ అవుద్ది కదండి. సో ఆ డేట్ రీప్లేస్ అయిపోయి కరెంట్ డేట్ మళ్ళీ అప్డేట్ అయిపోద్ది. మళ్ళీ రేపటి ఎడిట్ చేసి అప్డేట్ చేస్తున్నాం అనుకోండి, మళ్ళీ రేపటి డేట్ కూడా అలాగే అప్డేట్ అయిపోద్ది అనమాట. సో ఆటో నవ్కి యాట్రిబ్యూట్కి అదనమాట.
సో ట్రూ పెట్టామంటే ఒకవేళ ఆటో నవ్వు అసలు మనం ఏం లేదంటే డిఫాల్ట్గా అది ఫాల్స్లో ఉంటుంది. మనం ఏ డేట్ అయితే అప్డేట్ చేసామో ఒక పోస్ట్ని అదే డేట్లో అక్కడే ఉంటుంది అనమాట. ఓకే, సో ఆటో నవ్వు గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. అలాగే ఇలా ఈ ఆటో నవ్ కాకుండా ఇంకొకటి ఏంటంటే ఆటో నవ్ యాడ్ అండి, ఇంకో ఫీల్డ్. ఓకే, ఆటో నవ్ యాడ్. ఇది ట్రూ చేస్తే ఏం జరుగుతుంది? ఇది ట్రూ చేస్తే ఏం జరుగుతుంది అంటే కరెంట్ డేట్ అంటే ఫస్ట్ టైం మీరు ఎప్పుడైతే పోస్ట్ని క్రియేట్ చేస్తారో ఆ డేట్ మాత్రమే సేవ్ అయ్యి ఉంటుంది. కేవలం ఫస్ట్ టైం మనం ఎప్పుడు క్రియేట్ చేసామో ఆ డేట్ మాత్రమే సేవ్ అయ్యి ఉంటుందండి. ఇదైతే పైదైతే ఏంటంటే ఫస్ట్ టైం ఎప్పుడు క్రియేట్ చేసిన డేట్ సేవ్ ఏదైతే అయిందో దాన్ని ఎప్పటికప్పుడు మనం ఎడిట్ చేసి అప్డేట్ చేస్తే అది రీప్లేస్ అయిపోతూ ఉంటుంది కరెంట్ డేట్తో. సో ఫస్ట్ అట్రిబ్యూట్ వచ్చి కరెంట్ డేట్తో రీప్లేస్ అయిపోతుంటుంది. ఈ అట్రిబ్యూట్ వచ్చి ఇది వచ్చి ఎప్పుడైతే ఫస్ట్ క్రియేట్ చేస్తామో ఆ డేట్ మాత్రమే అప్డేట్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకే, సో డేట్ మోడల్ గురించి, డేట్ యొక్క ఫీల్డ్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నారండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫీల్డ్ టైప్ తెలుసుకుందాం. ఇప్పుడు డేట్ మోడల్ గురించి చెప్పానండి. ఇప్పుడు డేటు టైం కూడా మనం సేవ్ చేయాలనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో డేటు టైం కూడా చేయాలనుకుంటే దానికి కూడా ఒక ఫీల్డ్ ఉందండి. ఓకే, సో ఇది జనరల్గా ఎలా జరుగుతుందంటే ఏదైనా పోస్ట్ క్రియేట్ చేసినప్పుడు క్రియేటెడ్ అట్ అనేది రాసుకుంటాం, అంటే ఎప్పుడు క్రియేట్ అయిందని మనకు తెలియడం కోసం. ఓకే, అలాగే క్రియేటెడ్ ఎట్ ఈక్వల్ టు మోడల్స్ డాట్ డేట్ టైమ్ ఫీల్డ్. ఇదిగోండి డేటు టైము ఫీల్డ్. సో దీనికి దీనికి కూడా అట్రిబ్యూట్స్ ఉంటాయండి. ముందు ఫార్మాట్ చెప్తాను. మీరు ఫార్మాట్ ఎలా సేవ్ అవుతుంది అని అంటే ఇందాక చెప్పినట్టుగానే ఫస్ట్ ఇయర్, అలాగే దాని తర్వాత మంత్, తర్వాత డేటు, ఆ తర్వాత హవర్సు, ఓకే, దాని తర్వాత మినిట్సు, దాని తర్వాత సెకండ్స్. సో ఇలా సేవ్ అవుతుంది అన్నమాట. అంటే తిరగేసి మొత్తం అంతా టైం అయితే ఓకే, డేట్ మాత్రం ఇలా తిరగేసే ఉంటుంది అనమాట. ఓకే, మనం ఇన్పుట్ చేసుకున్నప్పుడు ముందు డేట్ సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత ఇయర్ సెలెక్ట్ చేసుకుంటాం. అలా కొంతమంది లేదా ముందు ఇయర్ సెలెక్ట్ చేసుకుంటాం, మన సిచ్యువేషన్ బేస్ చేసుకుని మనం చేసుకుంటాం అండి. ఓకే, సరే మనం యూజ్ చేసే ఆ విడ్జెట్ ఎలా అయితే ఉంటుందో, అంటే మనం సెలెక్ట్ చేసుకునే విడ్జెట్ అయితే ఎలా ఉంటుందో అలా చేసుకుంటాం. దానికి తగ్గట్టుగా మనం ఫార్మాట్ చేసుకోవచ్చు. ఓకే, కానీ స్టోర్ అయ్యే విధానం చెప్తున్నాను మీకు, డేటాబేస్లో ఎలా స్టోర్ అవుద్ది అని చెప్తున్నానండి, అంతే. ఓకే, సో దీనికి అట్రిబ్యూట్స్ చూసుకుంటే మనకి ఇందులో ఎలా అయితే వాడామో ఆటో నవ్ యాడ్, బ్లాంక్, నల్, డిఫాల్ట్, సేమ్ ఇందులో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా దీనికి కూడా ఉంటాయండి డే టు టైం ఫీల్డ్కి. ఓకే, సో ఇప్పుడు ఇంకో ఫీల్డ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. డే టు టైం ఫీల్డ్కి డేట్కి ఫీల్డ్ ఏంటంటే డేట్కి ఏమో ఓన్లీ డేట్ సేవ్ అవుతుంది, అలాగే డేట్ టైంకి వచ్చేసి డే టు టైము రెండు సేవ్ అవుతుంది. మన అవసరాన్ని బట్టి మనం ఆ ఫీల్డ్ని క్రియేట్ చేసుకుంటామండి. ఓకే, సో ఇంకొకటి వచ్చేసరికి కేవలం టైంకి సంబంధించిన ఫీల్డ్ అనమాట. సో టైంకి సంబంధించిన ఫీల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ టైం ఈక్వల్ టు మోడల్స్ డాట్ టైం ఫీల్డ్. ఓకే, సో ఇది టైం ఫీల్డ్ అంటే. సో ఈ టైం ఫీల్డ్ ఇందాక మీకు ఎలా అయితే అవర్స్, మినిట్స్, సెకండ్స్ అని చెప్పానో అలాగే స్టోర్ అవుతుంది అంటే. దీనికి అట్రిబ్యూట్స్ వచ్చేసరికి ఆటో నవ్వు ఉంటుంది, ఆటో నవ్వు యాడ్ ఉంటుంది, బ్లాంక్ ఉంటుంది, నల్ ఉంటుంది, డిఫాల్ట్ ఉంటుంది. అంటే మనకి డే టు టైంకి ఏవైతే ఉన్నాయో అలాగే డేట్కి ఏమవున్నాయో సేమ్ టైంకి కూడా అదే ఉందన్నమాట అంటే. ఓకే, సో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది అనుకుంటే ఆటో నవ్వు యాడ్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఆటో నవ్వు అంటే ఒక పోస్ట్ని మనం అప్డేట్ చేసిన ప్రతిసారి ఆ టైం మారిపోతూ ఉంటుందండి. ఆటో నవ్ యాడ్ అంటే ఫస్ట్ టైం మనం ఎప్పుడైతే యాడ్ చేసామో ఆ పోస్ట్ని ఆ డేటే ఉంటుంది, ఆ టైమే ఉంటుంది, అదండి. ఓకే, సో మనకి యాట్రిబ్యూట్స్ సేమ్ యాట్రిబ్యూట్స్ దీనికి కూడా వర్తిస్తాయి కాబట్టి ఇవి కూడా ఇక్కడ కాపీ పేస్ట్ చేద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ ఫీల్డ్ గురించి చెప్తానండి. సో ఈమెయిల్ ఫీల్డ్లో మనకి వ్యాలిడేషన్స్ ఖచ్చితంగా అవసరం. కారణం ఏంటంటే సో ఈమెయిల్స్ అనేవి యూనిక్గా ఉండాలి. సో వచ్చిన ఈమెయిల్ మళ్ళీ రాకూడదు, అలాంటివి ఉంటాయి కదండి. సో ఈమెయిల్కి అయితే మనం ఎలా రాసుకోవాలి అని అంటే ఈమెయిల్ ఈక్వల్ టు మోడల్స్ డాట్ ఈమెయిల్ ఫీల్డ్. మీకు ఈజీగా ఐడెంటిఫై అయిపోద్దండి. మనకి వచ్చిన ఫీల్డ్ టైప్ని బట్టి మనం అక్కడ సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో దీనికి కూడా అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో అట్రిబ్యూట్స్ వచ్చేసరికి మ్యాక్సిమం లెంత్ ఉందండి. మనం క్యార్ ఫీల్డ్లో మనం
యూజ్ చేసాం కదండి. మ్యాక్సిమం లెంత్ అని ఒకటి ఉంది, బ్లాంక్ ఉంది, నల్ ఉంది, యూనిక్ ఉంది, డిఫాల్ట్ ఉంది. ఓకే, సో మనం క్యార్ ఫీల్డ్లో ఏవైతే వాడామో అవన్నీ ఇక్కడ ఉన్నాయండి. చూడండి ఇక్కడ ఒక్కసారి నేను పైనకి వెళ్తున్నానండి. సో పైన చూడండి, ఇక్కడ క్యార్ ఫీల్డ్లో మనం ఏం వాడాం? ఓకే, బ్లాంక్ వాడాం, బ్లాంక్ ఉంది. ఓకే, నల్ ఉంది. సారీ, ఇది క్యార్ ఫీల్డ్ కాదు. ఓకే, మనం అండూ చేసాం కాబట్టి ఇక్కడ లేవు. సో మనం క్యార్ ఫీల్డ్లో ఏవైతే చెప్పుకున్నామో మ్యాక్స్ లెంత్ అని, ఓకే, అలాగే బ్లాంక్ అని, నల్ అని, యూనిక్, డిఫాల్ట్, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఓకే, సో మనం ఇక్కడ రాసేసుకుందాము. ఆల్రెడీ బ్లాంకు, నల్లు, యూనిక్, డిఫాల్ట్ని ఇవి కాపీ చేసేస్తానండి. సో దీంతో పాటు మనం మ్యాక్స్ లెంత్ ఒకటి రాసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈమెయిల్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. సో మ్యాక్స్ లెంత్ని బేస్ చేసుకుని తర్వాత ఇవి కూడా ఇస్తాం, మనకు కావాల్సినట్టుగా ఇవి వాడుకుంటామండి, ఈ వ్యాలిడేషన్స్ ఏవైతే ఉంటాయి. ఓకే, సో ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఫీల్డ్ టైప్కి వచ్చేసరికి యూఆర్ఎల్ ఫీల్డ్ ఎందుకు ఉపయోగిస్తారంటే మనకి డొమైన్స్ ఉంటాయి కదండి. డొమైన్స్ అంటే ఇప్పుడు చూడండి, www డాట్ సమ్ website.com/ ఇంకా ఏమన్నా పేజెస్, ఓకే, $? ఇలా ఉంటాయి, పేజ్ నేమ్స్ ఉంటాయి, రకరకాల పేజ్ నేమ్స్, లేదా ఇక్కడ దాకే ఉంటాయి పేజెస్, లేదంటే డాట్. సో ఇలాంటివన్నీ కూడా మనం ఒక ఫీల్డ్ టైప్లో సేవ్ చేసుకోవచ్చు అనమాట అండి. సో ఎలా సేవ్ చేసుకోవాలంటే ముందు ఆ ఫీల్డ్ టైప్ ఎలా రాసుకోవాలో తెలుసుకుందామండి. ఓకే, యూఆర్ఎల్ ఈక్వల్ టు మోడల్స్ డాట్ URL ఫీల్డ్. ఇదిగోండి URL ఫీల్డ్. ఓకే, సో ఇలాగ రాసుకుంటే మనం ఆ యూఆర్ఎల్స్ని సేవ్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు అనమాట అండి. సో యూఆర్ఎల్ ఫీల్డ్కి మనకున్న యాట్రిబ్యూట్స్ ఏంటంటే మ్యాక్స్ లెంత్, అలాగే బ్లాంకు, యూనిక్, నల్లు, డిఫాల్ట్, ఇవి ఉంటాయి. అంటే సేమ్ యాజ్ ఈమెయిల్కి ఎలా అయితే ఉన్నాయో అవే దీనికి కూడా ఉంటాయి అనమాట అండి. ఓకే, సో ఇవి మనం ఇలా కాపీ చేసుకుని ఇక్కడ పెట్టేసుకున్నాం. సో మీకు అర్థం అవ్వాలని క్లియర్గా, నీట్గా చెప్పడానికి ట్రై చేస్తున్నానండి నేను. ఓకే, సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి స్లగ్ ఫీల్డ్ అండి. ఓకే, స్లగ్ ఫీల్డ్ అనమాట. ఈ స్లగ్ ఫీల్డ్ ఏంటంటే అండి, జనరల్గా ఈ SEO ఉంటుంది కదండి, SEO అంటారు కదండి, మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు. ఇప్పుడు గూగుల్ అవని, ఏ సెర్చ్ ఇంజిన్లో ఉన్నాయి. ఓకే, సో మనం కొన్ని ఆర్టికల్స్ని క్రియేట్ చేస్తున్నాం అనుకోండి వెబ్సైట్లో. సో ప్రతి ఆర్టికల్కి ఈ URL అని డిఫైన్ చేయలేం, ఎందుకంటే డైనమికల్గా కంటెంట్ని మనం క్రియేట్ చేస్తాం. సో క్రియేట్ చేయని ప్రతి కంటెంట్కి ఒక URL ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలి కదండి. సో ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది, కానీ అది ఎలా ఉంటుంది అని అంటే $? పేజ్ = సమ్ కోడ్ అనే రకరకాలుగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి పేజీలన్నీ కూడా సెర్చ్ ఇంజిన్లోకి క్రాల్ అవ్వడం చాలా కష్టం అన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ స్లగ్ ఫీల్డ్స్ని యూజ్ చేస్తారనమాట. అంటే ఈ స్లగ్ ఫీల్డ్లో ఏం జరుగుతుంది అని అంటే మన కంటెంట్ని బేస్ చేసుకుని స్లగ్ ఫీల్డ్లో రెండు వర్డ్స్ అనమాట. అంటే ఏం జరుగుతుందంటే అంత పెద్ద URL ఒక షార్ట్ URL కింద, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు పేజ్ నెంబర్ =45 ఇలా ఇంత పేజ్ లేకుండా ఎలా ఉంటుంది అంటే చూడండి, www.website.com/slug అనమాట. ఏదో ఒక స్లగ్, పేజ్ సైట్ ఇలా ఉంటుంది. స్లగ్ ఇచ్చామంటే మనకి వెబ్ ఏదైతే ఉంటుందో మనకి ఫార్వర్డ్ ఇలా అయిపోతుంది అనమాట స్లగ్ వల్ల. సో మనకు కనపడేది ఎలా కనపడుతుందండి, పేజ్ నేమ్ ఇలాగే కనపడుతుంది. కానీ రియల్గా బ్యాక్ ఎండ్లో పేజ్ ఎలా ఉంటుంది అని అంటే ఇలా $? సమ్ కోడ్, ఇంకోటి ఏదో సంథింగ్ అనమాట. సో యాంపర్సన్ ఇలాగ పెద్దగా ఉంటుంది వెబ్సైట్కి ఒక పేజ్, అంటే డైనమిక్గా క్రియేట్ చేసిన ఒక కంటెంట్ పేజ్ అనమాట. ఓకే, సో దాన్ని ఇలాగా సెర్చ్ ఇంజిన్ ఫ్రెండ్లీ కింద చేసుకోవాలి. అంటే సెర్చ్ ఇంజిన్ ఫ్రెండ్లీ అంటే ఈ గూగుల్లోని సెర్చ్ ఇంజిన్ సైట్స్ అనమాట అండి. గూగుల్, ఇలాగా యాహూ, ఓకే, MSN ఇలాంటివి ఉన్నాయి కదండి, అవన్నీ కూడా అలాంటి సెర్చ్ ఇంజిన్స్లో, అలాగే బింగో, ఓకే, సో ఇలాంటి సెర్చ్ ఇంజిన్స్లో ఈ పేజెస్ని లిస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఈ స్లగ్ ఫీల్డ్ వాడతారనమాట అండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలో చెప్తానండి. స్లగ్ ఫీల్డ్ వచ్చి slug = models.slug ఫీల్డ్. ఇదిగోండి. ఓకే, సో స్లగ్ ఫీల్డ్ రాసుకునే విధానం ఇదండి. ఓకే, సో దీనికి కూడా యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో ఎలాంటి యాట్రిబ్యూట్స్? సేమ్ మనం క్యారెక్టర్ ఫీల్డ్కి వాడే మ్యాక్స్ లెంత్ ఉందండి, అలాగే యూనిక్ ఉంది,
అలాగే బ్లాంక్ ఉంది, నల్ ఉంది, డిఫాల్ట్ ఉంది. ఓకే, సో యూనిక్ అనేది ఈ స్లగ్ ఫీల్డ్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే యూఆర్ఎల్స్ అనేవి మనకి యూనిక్గా జనరేట్ అవ్వాలి కదండి. సో పేజ్ నేమ్స్ ఏవైతే స్లగ్ నేమ్స్ రాస్తామో అవన్నీ కూడా యూనిక్గా ఉండాలన్నమాట. సో అందుకనే యూనిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఓకే, సో దీంట్లో మనకి పైన ఉన్నవన్నీ ఉన్నాయి, దీంతో పాటు యూనిక్ ఉంది ఎక్స్ట్రాగా. ఓకే, సో యూనిక్ తీసుకుందాం. యూనిక్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, సో స్లగ్కి ఖచ్చితంగా యూనిక్ ఉండాలండి. రీజన్, మనం క్రియేట్ చేసే ఆర్టికల్ ఏదైతే ఉంటాయో, ఆర్టికల్ పోస్టులు ఏవైతే ఉంటాయో, కంటెంట్ పోస్టులు, ప్రతి ఒక్క పోస్ట్కి ఒక పేజ్ వచ్చింది. ఆ పేజ్, ప్రతి పేజ్ కూడా యూనిక్గా ఉంటే సర్చ్ ఇంజిన్లోకి ఈజీగా క్రాల్ అవుతుంది అనమాట. ఓకే, దాని తర్వాత ఇంకొకటి మీకు ఇంతకుముందే ఇది నేను చెప్పాను ముందు వీడియోస్లో, ఒక ఫైల్ అప్లోడ్ చేసుకోవడానికి ఒక ఫీల్డ్. ఆల్రెడీ మీకు ఈ ఫీల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి, బట్ మళ్ళీ ఒకసారి మన ఈ ఫీల్డ్ నేము రాసుకుందాం. సో ఫైల్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫైల్ అయినా అవనాయండి. ఓకే, అది వీడియో అవనా, ఇమేజ్ అవని, లేకపోతే డాక్యుమెంట్ అవని, ఏదన్నా ఫైల్ని మనం అప్లోడ్ చేసుకోవాలంటే ఎలా అనేది నేను ఇక్కడ చెప్తున్నానండి. ఓకే, మోడల్స్ డాట్ ఫైల్ ఫీల్డ్, ఫైల్ ఫీల్డ్ ఇదిగోండి ఇది. ఓకే, సో దీనికి కూడా అట్రిబ్యూట్స్ ఉన్నాయండి, దీనికి కూడా ఉన్నాయి మనకు అట్రిబ్యూట్. సో మెయిన్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ దీనికి ఏంటిదంటే, ఈ అప్లోడ్ అయిన తర్వాత మనం దీన్ని ఎక్కడ సేవ్ చేయాలి అనే విషయాన్ని ముందుగా చెప్పాలండి. ఇంపార్టెంట్ పాయింట్ అదిమాట. సో ఇది డిఫాల్ట్గా ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఇది. సో ఎక్కడ అప్లోడ్ అవ్వాలి అనేది మనం ఇక్కడ రాయాలన్నమాట. సో అప్లోడ్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది నా రూట్ ఫోల్డర్లో, అందులో అప్లోడ్ అవ్వాలని చెప్పి ఇక్కడ రాసినట్టు అర్థం. ఓకే, సో దాని తర్వాత దీంతో పాటు ఇంకా కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. బ్లాంక్ ఉంది, నల్ ఉంది, డిఫాల్ట్ కూడా ఉంది దీనికి. ఓకే, అంటే మనం ఒక ఇమేజ్ని అప్లోడ్ చేయకపోయినా పర్లేదని వ్యాలిడేషన్ రాసుకోవచ్చు. ఓకే, సో దాని ప్లేస్లో నల్ స్టోర్ అవ్వాలనే, లేకపోతే దాని ప్లేస్లో ఇంకో పేరు ఏదైనా స్టోర్ అవ్వాలనే విషయాన్ని కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫైల్ గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్కి వచ్చేసరికి ఇమేజ్ ఫైల్. ఇది కేవలం ఇమేజ్ గురించి మాత్రమే వాడే ఫీల్డ్ అండి, కేవలం ఇమేజ్ గురించి మాత్రమే. ఓకే, సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, ముందు దాని ఫీల్డ్ ఎలా రాసుకోవాలని చెప్తున్నానండి మీకు ఇక్కడ. ఇమేజ్ ఫీల్డ్. ఓకే, సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే, దీంట్లో ఉన్న యాట్రిబ్యూట్స్ చాలా మనకి బాగా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే, సో ముందుగా మనం ఖచ్చితంగా డిఫాల్ట్గా రాయాల్సింది ఏంటంటే, ఎక్కడ అప్లోడ్ అవ్వాలన్న విషయం ఖచ్చితంగా రాయాలి. ఓకే, సో అది రాసిన తర్వాత ఒక్క నిమిషం అండి, ఇది కూడా రాసేద్దాము. ఓకే, ఇది రాసిన తర్వాత ఈ ఇమేజ్ ఏదైతే మనం అప్లోడ్ చేస్తున్నామో ఆ ఇమేజ్ యొక్క హైటు, విడ్త్. ఓకే, ఈ రెండు కూడా మనం ఒక ఇమేజ్కి హైటు, విడ్త్ని సెటప్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే సేమ్ హైటు, విడ్త్ ఉన్న ఇమేజెస్ మాత్రమే అప్లోడ్ అవుతాయి అన్నమాట. అంటే ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అలా చేయలేం. ఓకే, సో మన దగ్గర ఒక ఇమేజ్ ఉందనుకోండి, ఆ ఇమేజ్కి సూటబుల్గా ఇదే హైట్లో రావాలి, ఇదే విడ్త్లో రావాలి అని చెప్పేసి మనం అట్రిబ్యూట్స్లో డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. అంటే అప్లోడ్ చేసే ముందు ఓకే, నీ హైట్ టు విడ్త్, నీ అప్లోడ్ చేసే హైట్ టు విడ్త్ మ్యాచ్ అవట్లే, సో హైట్ ఏదైతే ఉందో మార్చుకొని మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి, అలా అనమాట. అంటే అలాగా మనం దీనికి అట్రిబ్యూట్ని, అంటే వ్యాలిడేషన్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట దీనికి. ఓకే, దీనికి అట్రిబ్యూట్స్ కూడా ఉన్నాయి, వ్యాలిడేషన్ అట్రిబ్యూట్స్. ఓకే, బ్లాంకు, నల్లు, డిఫాల్ట్, సేమ్ లైక్ ఫీల్డ్ టైప్లో ఎలా అయితే ఉన్నాయో అవే ఉన్నాయండి కూడా. ఓకే, సో ఇది ఎలా రాసుకోవాలన్న విషయం చెప్పాను కదండి. దాని అట్రిబ్యూట్స్ కూడా ఓకే, హైట్, ఇదిగోండి హైట్ ఫీల్డ్ ఈక్వల్ టు, ఓకే హైట్ ఎంత అయితే హైట్ ఎంత ఇస్తాం. ఓకే, అలాగే విడ్త్ ఫీల్డ్ అయితే విడ్త్ ఫీల్డ్. సో ఇలాగా మనం రాసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో విడ్త్ని, హైట్ని మెన్షన్ చేసి ఈ హైటు, ఈ విడ్త్ ఉన్న ఇమేజ్లు మాత్రమే మనకు అప్లోడ్ అయ్యేలాగా ఒక వ్యాలిడేషన్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో సైజ్ రిక్వైర్మెంట్ చెప్పాలి అంటే ఈ సైజులో ఉంటేనే మనకు అప్లోడ్ అయ్యేలాగా. ఫైన్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ ఫీల్డ్ గురించి కూడా. సో ఇంకొక ఫీల్డ్, లాస్ట్ ఫీల్డ్ ఈ వీడియోకి, నెక్స్ట్ నుంచి ఇంకొక కొన్ని ఫీల్డ్స్ తర్వాత వీడియోలో చెప్పుకుందామండి. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పబోయే ఫీల్డ్ వచ్చి పాజిటివ్ ఇంటీజర్ ఫీల్డ్. సో ఇది జనరల్గా ఈ ఫీల్డ్ దేనికి వాడతారు అంటే, ఇప్పుడు మనం ఈ కామర్స్ సైట్ ఉంది కదండి, ఈ కామర్స్ సైట్లో
క్వాంటిటీ అప్డేట్ చేసేటప్పుడు -1 అనేది ఉంటుందండి, ఉండదు కదండి. సో ఖచ్చితంగా పాజిటివ్ నెంబరే ఉండాలి. సో పాజిటివ్ నెంబర్ ఎక్కడైతే అవసరమో అలాంటి వాటి కోసం, అంటే నెగిటివ్ నెంబర్ ఎంటర్ చేసే అవకాశం కూడా లేకుండా ఈ ఫీల్డ్ని యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో అది ఎలాగంటే క్వాంటిటీ ఈక్వల్ టు మోడల్స్ డాట్ పాజిటివ్ ఇంటీజర్ ఫీల్డ్. ఓకే, పాజిటివ్ ఇంటీజర్ ఫీల్డ్ అండి, ఇదిగోండి పాజిటివ్ ఇంటీజర్ ఫీల్డ్ అండి. ఓకే, సో దీంట్లో డిఫాల్ట్గా మనం 0 ఇవ్వము, ఎందుకంటే క్వాంటిటీ అనేది కామన్గా ఖచ్చితంగా 1 ఉంటుంది. ఏ ఈకామర్స్ సైట్ కన్నా ముందుగా 1 చూపిస్తారు, మనం దాన్ని 2 చేసుకోవచ్చు, 3 చేసుకోవచ్చు, 0 అనేది ఉండదు కదండి. సో ఖచ్చితంగా మనం ఇది వాడాల్సిన విషయం ఏంటంటే డిఫాల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి వాడాలన్నమాట. ఓకే, అలాగే దీనికి కూడా మనకి యాట్రిబ్యూట్స్ ఉన్నాయండి. సో ఏం యాట్రిబ్యూట్స్ ఉన్నాయి? సో దీంట్లో ఉన్న యాట్రిబ్యూట్స్ ఏంటంటే బ్లాంక్, నల్, యూనిక్, డిఫాల్ట్. అలాగే మనం ఇంటీజర్ ఫీల్డ్లో నెంబర్ వ్యాలిడేటర్ చూసాం కదండి. నెంబర్ వ్యాలిడేటర్ అంటే ఇంత నెంబర్ కంటే ఎక్కువే ఎంటర్ చేయాలి, లేదా ఇంత నెంబర్ కంటే తక్కువే ఉండాలి. ఏజ్ ఫీల్డ్లో చెప్పాను మీకు, అదే మిన్ వ్యాలిడేటర్, మ్యాక్స్ వ్యాలిడేటర్, ఇవి కూడా ఇందులో ఉన్నాయండి. ఓకే, సో మనం అవి కూడా యూస్ చేసుకుని ఈ పాజిటివ్ ఇంటీజర్ని మనం పర్ఫామ్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు మనకి అక్కడ ఏమున్నాయో అవన్నీ కూడా ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఒకసారి ఏజ్లోకి వెళ్ళామంటే మనకి అవన్నీ ఉంటాయి కాబట్టి దానియే నేను కాపీ పేస్ట్ చేస్తానండి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇదిగోండి బ్లాంకు, నల్లు, యూనిక్, డిఫాల్ట్, ఈ 4 కూడా మనకు పాజిటివ్ ఇంటీజర్లో ఉంటాయండి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ యూనిక్ ఉంది, బట్ స్టిల్ మళ్ళీ రాశాను. ఓకే, 2 టైమ్స్ రాశాను అది, ఇదిగోండి. ఓకే, దీంతోపాటు మనకి వ్యాలిడేటర్ ఉంది. వ్యాలిడేటర్ ఎక్కడ మనం యూస్ చేస్తామండి? ఏజ్లో యూస్ చేస్తాం. ఇదిగోండి ఇక్కడ ప్రైజ్లో కూడా ఉంది. సో దీన్నే కాపీ చేస్తున్నాను. సో క్వాంటిటీ అయితే మనకి మినిమం క్వాంటిటీ, మ్యాక్సిమం క్వాంటిటీ పెడతాం అనమాట. సో మినిమం క్వాంటిటీ ఎంతే ఆర్డర్ చేయాలి, మ్యాక్సిమం క్వాంటిటీ ఖచ్చితంగా ఎంత ఉండాలి అని చెప్పేసి అనే ఆ ఫీల్డ్ని మెయింటైన్ చేయడం కోసం ఈ వ్యాలిడేటర్ అండి. ఓకే, సో ఇప్పుడు మీకు నేను చెప్పిన ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో మీకు అన్నీ కూడా అర్థమైనాయి అని అనుకుంటున్నానండి. సో ఈ ఫీల్డ్స్ గురించి తెలుసుకుంటే మనం డేటాబేస్లో ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎప్పుడు క్రియేట్ చేసుకోవాలి, ఏ డేటా మన దగ్గర ఉంది, ఓకే, ఆ డేటాకి ఏ ఫీల్డ్ సూటబుల్ అనే విషయాలు తెలుస్తాయండి. సో అందుకనే నేను మీకు ప్రతి ఒక్క ఫీల్డ్ టైప్ గురించి చెప్తున్నానండి. ఇంకొన్ని ఫీల్డ్ టైప్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మీకు. ఓకే, సో ఇప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఓకే, ఏ డౌట్స్ ఉన్నా కూడా, ఎలాంటిది ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇచ్చి దానికి సంబంధించిన అప్డేట్ కూడా మీకు పోస్ట్ చేస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.